ట్రేడింగ్ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు మనిషి వస్తు మార్పిడి ద్వారా ట్రేడింగ్ చేసేవాడు. ఆ తర్వాత లోహపు నాణేల వినియోగం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పేపర్ కరెన్సీ వాడకంలోకి వచ్చింది. ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నాడు. తాజాగా బిట్కాయిన్స్ లేదా క్రిప్టో కరెన్సీ వినియోగంలోకి వచ్చింది. దీనిని కొందరు ఆర్థికవేత్తలు భవిష్యత్తు కరెన్సీగా అభివర్ణిస్తున్నారు. జపాన్లో మొదలైన ఈ బిట్కాయిన్స్ మెల్లిమెల్లిగా అన్ని దేశాలను చుట్టేస్తున్నాయి. కంటికి కనపడవట, కానీ కాసుల పంట కురిపిస్తాయట. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది బిట్కాయిన్స్తో కరెన్సీ ట్రేడింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్చి 2010లో కేవలం $0.003 ఉన్న బిట్కాయిన్ విలువ ప్రస్తుతం $18,000 పెరిగింది. అయితే అసలేంటి బిట్కాయిన్? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిట్కాయిన్ లేదా వర్చువల్ కరెన్సీ ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా తయారు చేయలేదు. ఇదొక వర్చువల్ కరెన్సీ. చేతిలో పట్టుకోలేము, కేవలం స్క్రీన్పై మాత్రమే చూడగలం. దీన్నే డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు. కేవలం ఇంటర్నెట్లో మాత్రమే ఈ కరెన్సీ చెల్లుబాటు అవుతుంది. ఇంటర్నెట్లో సమాచారం బిట్స్ అండ్ బైట్స్ రూపంలో ఉంటుంది. ఈ కరెన్సీ కూడా కేవలం ఇంటర్నెట్లో మాత్రమే కనిపిస్తుంది. దీంతో దీనికి బిట్కాయిన్ అని పేరు వచ్చింది. అయితే ఈ బిట్కాయిన్ ఎవరు తయారు చేశారంటే జపాన్కు చెందిన సతోషి నకోమోటో అనే జపాన్ పౌరుడు వీటిని 2008లో అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఇది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాకపోవడం గమనార్హం. ఆ వ్యక్తి తన గుర్తింపును బయట పెట్టకుండా సతోషి నకోమోటో అనే నకిలీ పేరుతో బిట్కాయిన్ను ప్రవేశపెట్టాడు. 2008 ఆగస్టు 18న bitcoin.org అనే వెబ్సైట్ను కూడా ప్రారంభించాడు. ప్రారంభమైన 2 సంవత్సరాల వరకు బిట్కాయిన్ పెద్దగా ఫేమస్ కాలేదు. ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగుల కోసం బిట్కాయిన్స్ను వినియోగించేవారు. కానీ మార్చి 2010 నుంచి బిట్కాయిన్స్ను వాస్తవ కరెన్సీతో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ బిట్కాయిన్స్ వినియోగం బాగా పెరిగింది. అన్ని కరెన్సీలతో పోలిస్తే బిట్కాయిన్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది. దీంతో ఇప్పుడు చాలామంది ఈ బిట్కాయిన్లపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా బిట్కాయిన్స్ను మన దగ్గర ఉన్న వాస్తవ కరెన్సీతో కొనాల్సి ఉంటుంది. కొత్తగా బిట్కాయిన్స్ కొన్నవారికి బిట్కాయిన్ వాలెట్ అనేది ఒకటి ఇస్తారు. దానికి యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ప్రైవేట్ కీ అని అంటారు. బిట్కాయిన్ లావాదేవీలు జరపడానికి మాత్రం పబ్లిక్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఇద్దరు బిట్కాయిన్స్ యూజర్లు తమ పబ్లిక్ కీల ద్వారా బిట్కాయిన్ లావాదేవీలు జరుపుతారు. బిట్కాయిన్ అనేది పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ కరెన్సీ విధానం. అంటే అమ్మకందారుకు కొనుగోలుదారులు మాత్రమే ఉంటారు, మధ్యవర్తులు ఎవరూ ఉండరు. అలాగే బిట్కాయిన్ లావాదేవీలకు ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వాల అనుమతులకు అతీతంగా ప్రజలు బిట్కాయిన్స్ను లావాదేవీలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అధికారికంగా బిట్కాయిన్స్ను వాస్తవ కరెన్సీగా కూడా గుర్తించడం మొదలుపెట్టాయి. అంతేకాదు, రోజురోజుకి బిట్కాయిన్ విలువ భారీగా పెరుగుతోంది. బిట్కాయిన్ లావాదేవీలు అత్యంత గోప్యంగా జరిగిపోతాయి. ఎవరు ఎవరికి బిట్కాయిన్లను పంపుతున్నారో మూడో వ్యక్తికి తెలియదు. బిట్కాయిన్ ఏ దేశానికి చెందిన ప్రభుత్వం, బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు ఆధీనంలో ఉండవు. బిట్కాయిన్ వినియోగదారులు పన్నులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే పబ్లిక్ లెడ్జర్ బిట్కాయిన్ లావాదేవీలకు పూచికత్తుగా ఉంటుంది. పబ్లిక్ లెడ్జర్ అంటే బిట్కాయిన్ లావాదేవీలను నమోదు చేసే రికార్డు అన్నమాట. ఈ రికార్డులో బిట్కాయిన్ లావాదేవీలను నమోదు చేస్తారు. బిట్కాయిన్ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ అనేది ఉంచుతారు. ప్రతి బిట్కాయిన్ లావాదేవీని అతి తక్కువ సమయంలోనే పబ్లిక్ లెడ్జర్లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. పబ్లిక్ లెడ్జర్ను అప్డేట్ చేయడానికి చేసే ప్రాసెసింగ్ పనికి గాను కొత్తగా బిట్కాయిన్లు కూడా సృష్టిస్తారు. ఇందుకోసం మైనర్స్ పనిచేస్తారు. వీరు బిట్కాయిన్ లావాదేవీలను పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్ని మైనింగ్ అంటారు. ఇక బిట్కాయిన్ లావాదేవీల్లో ఎక్కువగా వినిపించే పేర్లలో బ్లాక్ చైన్ కూడా ఒకటి. గంటకు 6 సార్లు చొప్పున ఆమోదం పొందిన లావాదేవీలను ఒక సముదాయంగా చేసి దాన్ని పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేయడాన్ని బ్లాక్ చైన్ అంటారు. ఈ బ్లాక్ చైన్ నమోదైన వెంటనే అన్ని సర్వర్లలోకి ఇది కాపీ అవుతుంది.
దీంతో డూప్లికేట్ బిట్ కాయిన్ లావాదేవీలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇక బిట్ కాయిన్స్ లావాదేవీలను హ్యాకింగ్ భూతం కూడా వెంటాడుతోంది. బిట్ కాయిన్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేస్తే వినియోగదారులకు నష్టం జరుగుతుంది. గతంలో కూడా బిట్ కాయిన్ సాఫ్ట్వేర్కు కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ట్రేడింగ్లో బిట్ కాయిన్ సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ వెర్షన్ను ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. అలా బిట్ కాయిన్ హ్యాకింగ్ సమస్యల నుంచి కూడా బయటపడింది. త్వరలోనే బిట్ కాయిన్ వాస్తవ కరెన్సీని విడుదల చేయనున్నట్లుగా కూడా సమాచారం. దీంతో ఇన్ని రోజులు వర్చువల్ ఫార్మేట్లో కంప్యూటర్ తెరపై కనిపించిన బిట్ కాయిన్ ఇకపై వినియోగదారుల చేతుల్లోకి రానుంది. కొన్ని దేశాలు బిట్ కాయిన్ను వాస్తవ కరెన్సీగా గుర్తించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కాసేసియస్ బిట్ కాయిన్లుగా పిలువబడే బిట్ కాయిన్లను భౌతిక రూపంలో విక్రయిస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్, బ్రాస్ కోటింగ్లు ఉన్నవి లభిస్తాయి. ఆయా కోటింగ్లను బట్టి ఈ కాయిన్ల విలువలు ఉంటాయి. బిట్ కాయిన్స్పై మోజుతో ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్ కాయిన్ కరెన్సీలో ట్రేడింగ్ చేసేవారు సొంతంగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్ కాయిన్స్లో లాభంతో పాటు రిస్క్ కూడా ఎక్కువే ఉంటుందని, ఈ క్రిప్టో కరెన్సీకి ఏ దేశం కానీ ప్రభుత్వం కానీ షూరిటీ ఉండదని, మీరు బిట్ కాయిన్స్ కొని మోసపోతే ప్రభుత్వం పూచికత్తుగా వ్యవహరించేదంటూ చెప్పుకొస్తున్నారు. బిట్ కాయిన్స్ ట్రేడింగ్ చేసేవారు వ్యక్తిగత రిస్క్తో చేయాల్సి ఉంటుంది. అదండి బిట్ కాయిన్స్ గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఆదాన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.